Hi children, good morning. Today we are going to learn about third unit 10th class B reading Once Upon a Time. See, about the poet by Gabriel Wakara. Gabriel Wakara is an African poet. Africa Rachayita Kabi. He was born in 1921 in Nigeria. నైజీరియాలో 1921లో జన్మించారమ్మ. He was educated at Government College ఉమ్మాయిలో చదివారు. His parents were not rich. తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కాదు ఆర్థికంగా. He worked as a book binder. మరి పుస్తకాలు బైండ్ చేసే షాప్లో పనిచేశారు. And later as an information officer at ఎనుగులో ఒక ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేశారు ఆయన. He was also wrote plays and features. మరి నాటకాలు రాసేవాళ్ళు, కొన్ని కథానికలు రాసేవాళ్ళు, ఫర్ బ్రాడ్కాస్టింగ్ టీవీలో ప్రచురించేవాళ్ళు, అండ్ బికేమ్ ఎ పోయిట్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ఎబిలిటీ. ఈ అవుట్స్టాండింగ్ ఎబిలిటీ అంటే చాలా ప్రఖ్యాతిగాంచారు ఆయన, మంచి నైపుణ్యం కలిగిన కవిగా. హిస్ పోయమ్స్ అపియర్డ్ రెగ్యులర్లీ ఇన్ బ్లాక్ ఆర్ఫియస్. He has also written a novel called Boys. Novel and Voice అనే నావల్ని కూడా అతను రాశారు. నెక్స్ట్, దిస్ పోయం మెయిన్లీ రిఫర్స్ టు ఇట్స్ conversation between son and father. Only father says how the world is now. He was comparing the olden days and modern days. How the people were in olden days with their relatives or somebody. Now how the people are behaving in these days. So he is comparing and telling his son about everything, and he was comparing past and present also. That means olden days, nowadays. So complete the world is changed and became artificial world. Naturality is not there. సహజత్వం లేకుండా పూర్తిగా మరి కృత్రిమ ప్రపంచంగా ఎలా మారిందో, హౌ ద పీపుల్ చేంజ్ యాక్టింగ్ అండ్ ప్రిటెండింగ్. సో ప్రజలందరూ ప్రపంచంలో ఏ విధంగా నటిస్తున్నారు, by keeping themselves away from affection and love with others. వాళ్ళే ప్రేమ అభిమానం లేకుండా ఉన్నట్లుగా నటిస్తున్నారు వాళ్ళు ఆధునిక ప్రపంచంలో. సో ఏ విధంగా తన తండ్రి నేను కూడా దానికి అతిథిని కాదు, నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్నానని తండ్రి తన కొడుక్కి వివరంగా చెప్తున్నాడు. బట్ ఐఎమ్ నాట్ లైక్ టు బిహేవ్ లైక్ దట్. నాకు అలా ప్రవర్తించడం ఇష్టం లేదు. బట్ ఐఎమ్ యూస్ టు బీ గుడ్ ఇన్ ఓల్డెన్ డేస్, బట్ నౌ ఐ బికేమ్ టు ప్రిటెండ్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ లైక్ యూ వాస్ టెల్లింగ్. సో లైక్ యూ మీన్స్ ఇన్ చైల్డ్హుడ్ ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ వితౌట్ ఎనీ జెలసీ ఆర్ వితౌట్ ఎనీ ఆర్టిఫిషియాలిటీ. మరి చిన్నప్పుడు ఏ కృత్రిమత్వం లేకుండా పెరుగుతాం కాబట్టి నువ్వు ఇప్పుడు అలా ఉన్నావు, నీ స్టేజ్లో ఉన్నప్పుడు నేను అలా ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు అలాగే అవ్వాలి అనుకుంటున్నాను అని తండ్రి కొడుక్కి హితబోధ చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? కృత్రిమత్వం ఎప్పటికైనా ప్రమాదమే, సహజత్వాన్ని నేర్చుకుంటే ప్రశాంతమైన జీవితం గడపవచ్చు అని కొడుక్కి చెప్పకనే చెప్తున్నాడు ఈ కవి. సో సి, వన్స్ అపాన్ ఎ టైమ్ సన్, కొడుక ఒకనొకప్పుడు నేను, వన్స్ అపాన్ ఎ టైమ్ సన్ ఒకనొకప్పుడు కొడుక అని అర్థం అక్కడ. దే యూస్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్. దే రిఫర్స్ టు హూమ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అందరూ కూడా పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు, ఎలా నవ్వేవాళ్ళు, లాఫ్ ఎలా నవ్వేవాళ్ళు, విత్ దేర్ హార్ట్స్ హృదయపూర్వకంగా నవ్వేవాళ్ళు, మనస్పూర్వకంగా నవ్వేవాళ్ళు నిండుగా. అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్. ఆ నవ్వు ఎలా ఉండేది? కళ్ళల్లో ప్రతిఫలించేది. అంటే కళ్ళు మనసు కూడా భావాన్ని వ్యక్తీకరించాయి, హర్షభావాన్ని వ్యక్తీకరించాయి ఎదుటి వాళ్ళని పలకరించినప్పుడు. బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దే టీత్. బాబు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ అని కేవలం పెదాలు మాత్రమే నవ్వు భాగ్యము చూపిస్తున్నాయి. బట్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్ అండ్ దే ఆర్ నాట్ నో ఎక్స్ప్రెషన్ ఇన్ దేర్ ఐస్. హృదయాంతరాల నుంచి రావటంలో నవ్వు కేవలం పెదాల మధ్య ఇరికించుకొని నవ్వుతున్నారు. కళ్ళు కూడా భావరహితంగానే ఉండిపోయాయి. ఆ భావరహితంగా ఉన్నాయి అని చెప్పడానికి రచయిత కవి ఏం ఉపయోగించాడు చూడండి ఇక్కడ. వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్.
ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. కళ్ళు మూసుకుంటాం మనం, ఐస్ కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళు మూసుకుంటాం, ఏ ఫీలింగ్ కనపడదు కళ్ళు మూసుకున్నప్పుడు. అలా దేనికి చెల్లించినటువంటి, ఏ భావం వ్యక్తీకరించినటువంటి కళ్ళని కవి ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్గా వర్ణించారు. భావరహితమైనటువంటి కళ్ళు, భావరహితమైనటువంటి చూపు అనమాట. ఏ చూపు లేదు దాంట్లో, ప్రేమ కానీ అప్యాయత కానీ ఏమి. ఏ భావం వ్యక్తీకరించని చూపుని ఇక్కడ రచయిత ఏమని వర్ణించాడు? ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. Searched behind my shadow. When I goes at the back of me, they point me. అంటే నన్ను వాళ్ళు ముందేమో నవ్వుతారు, ఆర్టిఫిషియల్ నవ్వు పెదాలతోటి, నా వెనక నా గురించి చెడుగా చెప్పుకుంటారు. దే సే అబౌట్ మీ బ్యాడ్. నా వెనక నన్ను విమర్శిస్తారు, క్రిటిసైజ్ మీ. ముందేమో అప్యాయంగా ఉన్నట్టు నటిస్తారు నా ముందు, నేను వెళ్ళంగానే నా నీడను వెక్కిరిస్తారు. అంటే నా నడతని, నా ప్రవర్తనని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడతారు. సో ఇట్ ఈస్ సటారికల్ పోయం అనమాట. ఒక రకంగా ఏ విధంగా వ్యంగ్యంగా ఇతరుల పట్ల ప్రవర్తిస్తారు మోడర్న్ యుగంలో. ఓల్డ్ డేస్లో అలా ఉండేది కాదు, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుకునేవాళ్ళు. ఇక్కడ అలా కాదు, ఏదైనా ఫ్రాంక్గా లేకుండా తన భావాన్ని అర్థమయ్యి కానట్టు వ్యక్తీకరించే పరిస్థితిలో ఉంది మోడర్న్ యుగం, కృత్రిమత్వంలో. సో ఇక్కడేంటి, భావం లేకుండా వ్యక్తీకరించలేక కళ్ళుతో నవ్వేవాళ్ళు, ఆ నవ్వుతో పాటు నా వెనక నేను నా గురించి విమర్శనాత్మకంగా మాట్లాడేవాళ్ళు. సర్చ్ బిహైండ్ మై షాడో మీన్స్ దట్, విమర్శనాత్మకంగా మాట్లాడటం. వెనక ముందు నవ్వేవాళ్ళు, వెనక తను వెళ్ళినాక విమర్శించేవాళ్ళు. దేర్ వాజ్ అ టైమ్ ఇండీడ్ దే యూజ్డ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. దేర్ వాజ్ అ టైమ్ ఇండీడ్ మీన్స్ ఓల్డెన్ డేస్. నిజంగా చెప్పాలి అంటే ఆ టైం బాగుంది. ఎందుకు? దే నీడ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. హృదయంలో నుంచి భావాన్ని వ్యక్తీకరించడానికి, సంతోషాన్ని చేతులు కలిపి జోడించి ఊపేవాళ్ళు. దాన్ని షేక్ హ్యాండ్ అంటాం మనం. ఇతరుల పట్ల మన ఇష్టాన్ని తెలియజేయడానికి చూడంగానే మనసుతో, కళ్ళతో, చేతులతో భావాలను వ్యక్తీకరించేవాళ్ళు, సంపూర్ణ భావాన్ని, ఆనంద భావాన్ని. సో ఆ రోజుల్లో నిజంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే హృదయపూర్వకంగా ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని కలవటం మాకు నచ్చింది అని. బట్ దట్స్ గోస్ ఆన్ మీన్స్ షేక్ హ్యాండింగ్ విత్ హార్ట్ఫుల్లీ. మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వటం ఎప్పుడో పోయింది, ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో. దట్ గోస్ ఆన్. సన్, కొడుక, ఆ విధంగా ఇవ్వటం ఎప్పుడో మర్చిపోయారు సమాజం. నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. చూస్తారు, మనుషులను చూడంగానే మనసు లేని విధంగా ఒక షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇష్టం అయిష్టం ఏముండవు, యాంత్రికంగా. మనం ఎవరిని కలిసినప్పుడు యాంత్రికంగా చేజాపటం అలవాటు అయిపోయింది, మనస్ఫూర్తిగా కాకపోయినా. దట్స్ కాల్డ్ యాజ్ దే యూస్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. But that's gone, son. Now they shake hands without hearts. ఇప్పుడు ఇలా అలవాటు అయిపోయింది యాంత్రికంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం. While their left hands search my empty pockets. కుడి చేత్తో షేక్ హ్యాండ్ ఇచ్చి ఎడం చేత్తో ఎక్కిరించేటట్టుగా అన్నమాట. ఎంప్టీ పాకెట్స్. నాలో ఉన్నటువంటి లక్షణాలని వెక్కిరించినట్లుగా ప్రవర్తించేవాళ్ళు, లేదా నా లేమితనాన్ని ఎలెత్తి చూపేట్టుగా అనిపించేది. అంటే ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ ఆత్మీయంగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తారు. ఇక్కడ నవేడేస్లో ప్రజలు ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రియోగం చేస్తున్నారు. ఆత్మీయత లోపించి యాంత్రికంగా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఎడం చేత్తో నా యొక్క లోపాలను తడుముతున్నారు. అక్కడ లోపాలుగా తీసుకోవచ్చు మనీ, డబ్బులు ఉంటేనే కదా అందరూ నటించిన ఆత్మీయత. అది లేకపోతే అది కూడా ఉండదు. సో అంత కృత్రిమంగా మరి మనుషులు ఇష్టానికి ప్రాముఖ్యత వహించారు. అంత మనస్ఫూర్తి లేకుండా ప్రపంచంలో నటనను ప్రారంభించారు మనుషులు. ఫీల్ ఎట్ హోమ్, కమ్ అగైన్, దే సే. దే మీన్స్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వెన్ వీ గో టు రిలేటివ్స్ హౌస్, దే హార్ట్లీ వెల్కమ్ అస్ ఫస్ట్ టైం. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు మొదటిసారి వెళ్ళినప్పుడు. ఫీల్ ఎట్ హోమ్, ఇంట్లో ఉన్నట్టు, మీ ఇల్లే అనుకోండి.
చక్కగా ఉండండి, ఫ్రీగా ఉండండి. కమ్ అగెయిన్, వెళ్ళేటప్పుడు మళ్ళా దే విల్ ఇన్వైట్ us కమ్ అగెయిన్, మళ్ళీ ఎప్పుడైనా రండి అని పిలుస్తారు. ఎప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు చాలా చక్కగా చూస్తారు. అండ్ వెన్ ఐ రిటర్న్ సెకండ్ టైం టు దేర్ హౌస్, రెండోసారి వచ్చాననుకోండి, అగెయిన్ అండ్ ఫీల్ అట్ హోమ్ వన్స్ ట్వైస్, మీ ఇల్లే అనుకోండి, హాయిగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి అని రెండోసారి కూడా చెప్తారు. రెండోసారి వెళ్ళినప్పుడు కూడా వన్స్ ఆర్ ట్వైస్, మొదటిసారి వెళ్ళినప్పుడు చెప్తారు, రెండోసారి వెళ్ళినప్పుడు చెప్తారు. దేర్ విల్ బి నో థ్రైస్, ఇక మూడోసారి అనే ప్రసక్తే లేదు. ఎందుకని? ఫర్ దెన్ ఐ ఫైండ్ డోర్స్ షట్ ఆన్ మీ, వెన్ ఐ వెంట్ టు దేర్ హౌసెస్ థర్డ్ టైమ్ దే షట్ ద డోర్స్ ఆన్ మై ఫేస్. మూడోసారి ముఖం మీద తలుపులేస్తారు, రెండుసార్లు అయిష్టంగా ఆహ్వానిస్తారు, మూడోసారి ఇంకా బాగా నటిస్తారు, మొహానే తలుపులు వేసి దే షో దేర్ అన్హ్యాపీనెస్ పబ్లిక్లీ. ఇంకా మొహాన తలుపులేసారంటే బాహటంగానే తమ ఇష్టాన్ని వాళ్ళు నోటితో చెప్పకుండానే తెలియజేస్తారు. అంటే సమాజంలో ఎవరింటికి వెళ్ళినా ఒకసారి రెండుసార్లు గౌరవ మర్యాదలు ఉంటాయి, కానీ మూడోసారి మర్యాద అనేది నశిస్తుంది. బాబు అలా ఉన్నాయిరా సంబంధాలు తండ్రి అని కొడుకుకి తండ్రి చెప్తూ ఉన్నాడు ప్రపంచాన్ని గురించి. సో ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ సన్. సో when I was and became adult, I learned many things. ఒరే ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కృత్రిమంగా, యాంత్రికంగా నేర్చుకున్నాను. మెనీ థింగ్స్, చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ఐ హ్యావ్ లెర్న్ టు వియర్ మెనీ ఫేసెస్, రకరకాల మొహాలు పెట్టడం, ముఖ భంగిమలు మార్చడం నేర్చుకున్నాను నేను. లైక్ డ్రెస్సులు ఎలా మారుస్తామో రకరకాలుగా, అలా నా ఫేస్ని కూడా మార్చడం నేర్చుకున్నాను. సందర్భాన్ని బట్టి నా ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకున్నాను నేను. కొత్తగా అలవాటు లేని లక్షణాలను కొత్తగా నేర్చుకున్నాను. హోమ్ ఫేస్, ఇంట్లో ఎలాంటి మొహం పెట్టి ఉండాలి. ఆఫీస్ ఫేస్, ఆఫీస్లో ఎలాంటి దర్పం చూపించాలి. స్ట్రీట్ ఫేస్, బజార్లో నడిచేటప్పుడు ఎలా వినయంగా ప్రవర్తించాలి, నడిచేటప్పుడు హుందాగా. హోస్ట్ ఫేస్, అతిథి వచ్చినప్పుడు దాని ప్రవర్తన నా మొహంలో ఎలా వ్యక్తీకరించాలి. ఇలా రకరకాల ఫేసెస్ని డ్రెస్సులు మార్చినట్టుగా ప్రాక్టీస్ చేశాను నేను సమాజాన్ని ఎదుర్కోవడానికి. కాక్టైల్ ఫేస్, అసలు ఏ భావం వ్యక్తీకరించిన ఫేస్ కూడా ఉంటుంది. కాక్టైల్ అంటే అన్ని డ్రింక్స్ కలిపితే దాని టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఈ మిక్సర్ లక్షణాలు, అంటే కోపము, బాధ, ఇంకా రకరకాల లక్షణాలు సమ్మిళితంగా ప్రవర్తించేటప్పుడు కూడా కొత్త రకమైన ఫేస్ పెట్టడం. అలా ఇంకోటి అంటే కాక్టైల్ అంటే పార్టీలు ఎలా ఉండాలి, ఇతరులతో 10 మంది కలిసినప్పుడు సభ్యత్వంలో పార్టీలు ఎలా నటించాలో నేర్చుకున్నాను. ఇలా రకరకాల మీనింగ్లు వచ్చేటట్టుగా వ్యంగ్యార్థాలు తండ్రి తన కొడుక్కి సవివరంగా ప్రపంచం యొక్క తీరుని వివరిస్తున్నాడు, మనుషుల యొక్క ప్రవర్తనని, కృత్రిమ ప్రవర్తనని. With all their comforting smiles, కన్ఫార్మింగ్ స్మైల్స్, ఇక ఇవన్నీ నేర్చుకున్నాను. రకరకాల నవ్వులు ఎప్పుడప్పుడు ఎలా ఉండాలో కన్ఫామ్గా నేర్చుకున్నాడు స్థిరంగా. లైక్ ఎ ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్, ఒక పటంలో ఉన్న నవ్వు మారుతుందమ్మా, ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులున్నా మారుతుందా, అలాగే రకరకాల భావాలకు స్థిరమైనటువంటి నవ్వు, అంటే ఆ ఫీలింగ్ తగ్గట్టు, ఆ అనుభవానికి తగ్గట్టుగా ఫేస్ నవ్వు అలా ఉండిపోయింది, నేర్చుకున్నాను నేను. అంటే సిట్యుయేషన్ అనుగుణంగా నేను కూడా మారిపోయాను, నటించడం ప్రారంభించానని చెప్తున్నారు తండ్రి. అండ్ ఐ హ్యావ్ లెర్న్ టు, నేను ఏమి అతీతం కాదురా, నేను కూడా అలాగే కృత్రిమంగా తయారయ్యాను. అలాంటి నవ్వులే నేర్చుకున్నాను నేను, రకరకాల నవ్వుల్ని. సో లాఫ్ విత్ ఓన్లీ మై టీత్, నౌ చైల్డ్ ఐఎమ్ లాఫింగ్ ఓన్లీ మై టీత్. నేను నవ్వాను అంటే మనసులోంచి రాట్లా, 2 పెదాల మధ్య ఖాళీ ఇచ్చి ఒక నవ్వు నేర్చుకున్న, వెర్రి నవ్వు. అండ్ షేక్ హ్యాండ్స్ వితౌట్ మై హార్ట్, చేతులు ఊపేస్తా కానీ నా హృదయాంతరాల నుంచి భావం వ్యక్తీకరాదు, నా కళ్ళల్లోంచి వ్యక్తీకరించబడదు. నా మనసులో నుంచి రాని భావాన్ని ఊరికే యాంత్రికంగా చేతులు ఊపేసి నా సంతోషాన్ని తెలియజేస్తా, కృత్రిమ సంతోషాన్ని.
వితౌట్ మై హార్ట్ మీన్స్ మనస్ఫూర్తిగా కాకుండా ఊపటం నేర్చుకున్నా. ఐ హ్యావ్ ఆల్సో లెర్న్ టు సే గుడ్ బాయ్. ఎవరికైనా నేను గుడ్ బై చెప్పాను అంటే ఇష్టంతో కాదు. ఎలా చెప్పను? వెన్ ఐ మీన్ గుడ్ రెడియన్స్. బాగా ఇసుకు పుట్టింది, బోర్ కొట్టింది, ఇంక అవసరం లేదు, నువ్వు ఇక సర్దుకుపో, వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్ తోటి గుడ్ బై చెప్పేవాడిని తప్ప ఒక అభిమాని మాట్లాడి సంతోషంగా మీ సంభాషణ నాకు ఎప్పుడు గుర్తుంటుంది అన్న ఫీలింగ్ ఉండేది కాదు. నువ్వు వెళ్తే బాగుండు, ఇక చాలు, చెప్పిన తర్వాత చాలు అన్న ఫీలింగ్తో నేను గుడ్ బై చెప్పాను. ఇదివరకు గుడ్ బై చెప్తే పాత రోజుల్లో ఆప్యాయతగా వీడలేక వీడుతున్నట్టుగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మీరు వెళ్తే మా సంతోషం అన్నట్లుగా చెప్పేవాడు. టు సే glad to meet you without being glad. If I say anybody, when I met anybody, I say glad to meet you without any glad. Glad to meet you నిన్ను పెదాలు నోటితో ఉచ్చరిస్తాయి కానీ నా మనసులో సంతోషం ఉండదు. ఆ వ్యక్తిని నేను సంతోషంగా ఆహ్వానించట్లేదు, కానీ నేను పద్ధతి ప్రకారం, సోషల్ మేనర్స్ ప్రకారం పాటిస్తున్నాను తప్ప అభ్యంతరాగాలు వ్యక్తీకరించను నేను. గ్లాడ్ టు మీట్ యూ అని వితౌట్ బీయింగ్ గ్లాడ్ అండ్ సే ఇట్స్ బీన్, ఉంది అన్నట్టుగా వ్యక్తీకరించి చెప్తున్నాను, నటిస్తున్నాను. నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్. బాగా ఇసుగు పుట్టి అవతల వ్యక్తి బోర్ కొట్టించిన పైకి మాత్రం నేను ప్రిటెండ్ చేస్తున్నాను. ఏమని? అతనితో వెళ్ళిపోయేటప్పుడు నైస్ టాకింగ్ టు యూ, వ్యంగ్యంగా అంటాడు. అబ్బో బాగా మాట్లాడుకున్నాను, సంతోషం అండి మీతో మాట్లాడటం, చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాను. సటైర్ అనమాట. ఆల్మోస్ట్ అక్కడక్కడ సటైర్లు అనమాట. మన ఇష్టాన్ని సటైర్ రూపంలో తెలియజేస్తాం అనమాట, చొరక రూపంలో. దట్స్ ద లెసన్. ఇటు ఈ పద్యం ఒక రకంగా ఇతరులతో మన ఫీలింగ్లు ఆపోజిట్ ఫీలింగ్లు మనసులో ఉంటాయి. దానికి ఆపోజిట్ ఫీలింగ్ మనం సటైర్ రూపంలో ఇస్తున్నాం అనమాట. ఫీలింగ్ ఒకటి, మనం చెప్పేది ఒకటి. బట్ బిలీవ్ మీ సన్, కానీ కొడుకు నమ్ము నన్ను. ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూస్ టు బీ. యూస్ టు బీ అంటే ఫాస్ట్ హ్యాబిట్. పూర్వం నేను ఎలా ఉండేవాడిని అలా ఉండాలి అనుకున్నాను. హౌ హీ వాజ్ ఇన్ హిస్ ఓల్డెన్ డేస్, హీ వాజ్ వెరీ హ్యాపీ. హీ లాఫ్డ్ విత్ హిస్ హార్ట్. హీ షుక్ ద హ్యాండ్స్ ఆఫ్ అదర్ పీపుల్ విత్ హార్ట్ఫుల్లీ. సో అలా ఉండాలి అనుకుంటున్నాను రా. నేను మళ్ళా కృత్రిమాత్రాన్ని వదిలివేద్దాము, సహజత్వంగా ప్రేమిద్దాం అనుకుంటున్నాను. వెన్ ఐ వాజ్ లైక్ యూ, నేను నీ అంతప్పుడు అలా ఉండేవాడిని రా. బాయ్ ఇప్పుడు తన కొడుకు వయసు ఎంత, అంత వయసు ఉన్నప్పుడు అట్లాగే ఉన్నాడు సహజత్వంగానే. ఐ వాంట్ యూ టు లెర్న్ ఆల్ దీస్ muting things. Sorry అమ్మ, టు అన్లెర్న్. ఐ వాంట్ టు అన్లెర్న్ ఆల్ దిస్ muting things. muting things అంటే పనికిరాని ఈ విషయాలు, ఈ నటన నాకొద్దు, అన్లెర్న్, వదిలేద్దాం అనుకుంటున్నాను. Most of all, I want to relearn. అన్లెర్న్ అంటే వదిలేద్దాం అనుకుంటున్నాను, నాకు వద్దు ఇలాంటి అలవాట్లు. నౌ ఐ వాంట్ రీలెర్న్ హౌ టు లవ్ హార్ట్ఫుల్లీ, హౌ టు షేక్ హ్యాండ్స్ హార్ట్ఫుల్లీ. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలని నేర్చుకుందాం అనుకుంటున్నాను. హౌ టు లవ్ ఫర్ మై లవ్ ఇన్ ద మిర్రర్. హౌ టు లవ్ ఫర్ మై లవ్ ఇన్ ద మిర్రర్. అద్దం చూసుకుని సహజత్వంగా ఎలా నవ్వాలో ప్రయత్నించాలి, నేర్చుకుంటాను. షోస్ ఓన్లీ మై టీత్ లైక్ స్నేక్ బేర్ ఫ్యాంగ్స్. పాము కోరలు చాచినట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం నా ఆర్టిఫిషియల్ వరల్డ్లో నేను నవ్వితే పాము విషపు కూరలు చాచినట్టుగా అనిపిస్తుంది. అంటే అసహజత్వంగా, కృత్రిమంగా, అసహ్యంగా అనిపిస్తుంది నాకే అద్దంలో నా నవ్వు. అలా కాకుండా స్వచ్ఛంగా నవ్వాలి అనిపిస్తుంది. తిరిగి నేను స్వచ్ఛతను నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఈ నటనను వదిలివేయాలి అనిపిస్తుంది అని కొడుకుతోటి చెప్తున్నాడు తండ్రి. సో షో మీ సన్, ఇప్పుడు నువ్వు చాలా సహజత్వంగా ఉన్నావు, నీ పసితనం నీకేం తెలియదు. షో మీ సన్, నాకు చూపించు తండ్రి, నీలాగా నవ్వటం నేర్పురా బాబు. హౌ టు లాఫ్, షో మీ హౌ, ఎలా నవ్వాలో, ఎలా ఉండాలో నాకు చూపించరా బాబు. నీ పసితనంలో ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నన్ను అలా మార్చు. ఐ యూస్ టు లాఫ్, ఇంతకుముందు నేను ఎలా నవ్వేవాడిను అలా నవ్వేలా చెయ్యి.
అండ్ స్మైల్. నవ్వుకి చిరునవ్వుకి తేడా ఉంది కదమ్మా. సో ఈ తేడా లేకుండా కృత్రిమంగా నటించడం నేర్చుకున్నాను నేను. ఇప్పుడు చిరునవ్వుతోటి మనస్ఫూర్తిగా హాయిగా నవ్వటం నేను నేర్చుకోవాలి. నాకు నువ్వు నేర్పుతావు కదా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు అలా ఉన్నావు, ఆ స్టేజ్లో, ఏ మాలిన్యం లేని స్టేజ్లో నువ్వు ఉన్నావు కాబట్టి. once upon a time when I was like you. So son, once upon a time when I was like you, నీలాగే నేను ఉన్నప్పుడు, నీ పసితనంలో నేను ఎంతో ఇన్నోసెన్స్గా ఉన్నాను. ఈ ఆర్టిఫిషియాలిటీ లేదు. తిరిగి మళ్ళీ ఈ ఆర్టిఫిషియాలిటీ వదిలిపెట్టి నీ వయసులో నేను ఎలా ఉండేవాడినో అలా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. నాకు సహకరిస్తావు కదూ అని కొడుకుని అడుగుతున్నాడు తండ్రి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ ప్రపంచంలో ఈ ఉన్నటువంటి కృత్రిమత్వం ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి, సహజత్వమే ప్రపంచానికి నిండుదనాన్ని తీసుకొస్తుంది కాబట్టి, నాకు ఈ కృత్రిమత్వంతో అసహజత్వంతో విసుగు పుట్టిపోయింది. తిరిగి నీ వయసులో నేను ఎలా ఉండేవాడినో అలా ఉంటే నాకు సంతోషంగా మనస్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి అలా ఉండాలని అనుకుంటున్నానని రచయిత తన బిల్డింగ్ని కొడుకు తెలియజేస్తున్నాడు. ఇండైరెక్ట్గా కొడుకును కూడా నేను నేర్చుకున్నట్టు నువ్వు నేర్చుకోవద్దు, నీ సహజత్వాన్ని వదిలిపెట్టొద్దు అని సందేశాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎంత ఇన్నోసెన్సీగా ఉన్నావో, ఏ విధంగా ఉన్నావో అదే ప్రవర్తన కంటిన్యూ చేయి. నాకులాగా ఫేసెస్ మార్చి అలవాటు చేసుకోవద్దు, ఇట్స్ నాట్ గుడ్ అని కొడుకు తండ్రి చెప్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద పోయం వన్స్ అపాన్ ఏ టైం. లోకరీతిని తండ్రి ఈ విధంగా వివరిస్తున్నాడు. ఈ లోకరీతి ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు సహజత్వాన్ని వేడవద్దు అని తండ్రి పరోక్షంగా బిడ్డకు తెలియజేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద పోయం అబౌట్ వన్స్ అపాన్ ఏ